మనిషి అనేవాడు చాలా విషభరితంగా ఉన్నాడంట. పాముకి ఒక్కటే దాని హెడ్ లో, దాని నత్తిలో ఇష్టం ఉంటుందేమో, దాని నోటిలో ఓటిలో ఇష్టం ఉంటుందేమో, కానీ మనిషికి మాత్రము కింద కాళ్ళ నుంచి నడినెత్తి వరకు. అంటే మనిషి అనేవాడు మనుషుల్ని వాడుకుంటాడు, అలాగే దేవుని కూడా వాడుకుంటాడు. దేవుని వాడుకుంటాడు. అవసరం ఉన్నప్పుడు వెళ్తాడు, అవసరం ఉన్నప్పుడు ఏడుస్తాడు, అవసరం ఉన్నప్పుడు ప్రార్థన చేస్తాడు, అవసరం ఉన్నప్పుడు ఉపవాసం ఉంటాడు, అవసరం ఉన్నప్పుడు ఇంట్లో 10 మంది పిలిపించి భోజనం పెడతాడు, అవసరం ఉన్నప్పుడు అన్ని చేస్తాడు. అవసరం తీరిపోయిన తర్వాత మనిషి దేవుని మర్చిపోతాడు. దేవుని మర్చిపోతాడు. అలాంటి మనిషిని దేవుడు సృష్టించి తన చేతితో చేసి తన శ్వాస ఊది సర్వ సృష్టి అంత మొత్తము ఉన్నదంతా మనిషి గురించి చేసి, మనిషి చాలా హ్యాపీగా ఉండాలా, సుఖంతో ఉండాలా, సంతోషంగా ఉండాలా, ఆరోగ్యంతో ఉండాలా, ఐశ్వర్యవంతుడు ఉండాలా, అన్ని విషయంలో మనిషి ఎదగాలని దేవుని యొక్క అభిప్రాయంతో మనిషిని దేవుడు చేశాడు. కానీ మనిషి అనేవాడు చాలా ఘోరంగా, మృగం కంటే చాలా ఘోరంగా తయారైపోయాడు. కృతజ్ఞత స్థుతి అనేది ప్రతి మనిషిలో ఉండాలండి, ప్రతి ఒక్కరిలో ఉండాల. కృతజ్ఞత స్థుతి లేని వాడు శాపగ్రహిస్తుడిని బైబిల్లో చూస్తా ఉన్నాం. నేను ఒకరికి సాయం చేసినప్పుడు, సాయం చేసుకున్న తర్వాత ఆ మనిషిని బాధ పెట్టడము మీకు శాపగ్రహిస్తున్న బైబిల్ చెప్తున్నది. మనిషిని మనసు ఎప్పుడు కూడా నొప్పించవద్దు, అదే మీకు శాపము. ఆయన అంటాడు, నేనెంత సాయం చేసినా కదా, నాకెంత బాధ పెడుతున్నారు అన్నప్పుడు నీ అంతరాత్మకు ఎప్పుడైతే అది వెళ్తుందో అది ఎదుటి వానికి శాపం మాత్రమే. ఎవరన్నా కావచ్చు, మీకు సాయం చేసిన దినలు గుర్తించుకోవాలా. మీరు కష్టంలో ఉన్నప్పుడు ఆర్పుల సమయము గుర్తించుకోవాలా. అది చాలా మంచిది.